కరోనా కేసులు 3000. అగో భారతదేశంలో మొత్తానికి కరోనా కేసులు ఇప్పటి వరకు 3000 బయటకు వచ్చినాయంట. వెలుగులోకి వచ్చినటువంటి కేసులు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా మొన్న 2022లోనే వచ్చి రాష్ట్రాన్ని దేశాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచాన్ని మొత్తం దిగదార్చి చేసింది. ఈ వైరస్తోని చాలా డేంజర్ సిచ్యువేషన్లోకి దేశం ప్రపంచం వెళ్ళిపోయింది. మరి మళ్ళా కూడా కరోనా వస్తూ ఉంది. ఇప్పటికీ భారతదేశంలో 3000 కేసులు వెలుగులోకి వచ్చినాయంట. జర కరోనా నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. కరోనాతో మాకేమవుతుంది, కరోనాను మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, దాంతో మాకేం కాదు అనుకుంటే మీకేం కాకపోవచ్చు. శరీరం వలన బలహీనంగా ఉంటే, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఒకవేళ కరోనా సోకితే ఇబ్బందులు ఎదుర్కోలేక బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే అందరు జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటేనే బాగుంటుంది. ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేసినా, అలసత్వం వహించినా దేశానికి ఆర్థికంగా ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, అన్ని విధాలుగా వెనకబడిపోయేటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కొంచెం ఆలోచించాలి. ఇప్పటి వరకైతే అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 24 గంటల్లోనే 685 కేసులు వెలుగులోకి వచ్చినాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి శనివారం నాటికి 3395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో వచ్చినటువంటి కేసులు 685 కేసులు వెలుగులోకి వచ్చినాయి. జాగ్రత్తగా ఉండాలి కరోనాతోని.